మొట్టమొదటిసారిగా ప్రైవేట్ పార్టిసిపేషన్ అలో చేస్తూ ఈ శాంతి బిల్ తీసుకొస్తున్నారు. శాంతి అంటే చెప్పాను కదా, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ బిల్ తీసుకొస్తున్నారనమాట. దీంతో పాటు అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్తో పాటు స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్స్ కూడా. అంటే ఇప్పుడు వరకు కూడా మనం పెద్ద పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద ఫోకస్ చేసాం. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఈజీ టు ఆపరేట్ అనమాట. చాలా తేలిగ్గా వీటిని ఆపరేట్ చేయొచ్చు అండ్ కంపేరిటివ్గా తక్కువ ఖర్చుతో ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే 2047 కల్లా 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది, న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ అనేది మనం టార్గెట్ పెట్టినాం. అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వీటికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది అప్ టు 49%. అది కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా కోర్లో కాదు, అంటే కోర్ రియాక్టర్ బిల్డింగ్లో కాదనమాట. ఏదైతే సెన్సిటివ్ ఫ్యూయల్ సైకిల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. ఏదైతే డెలివరీ పార్ట్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, మిగతా సప్లై చైన్స్లో అప్పుడే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇస్తారు. ఎందుకంటే మనందరూ తెలుసు న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి, న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా కీలకం. ఇవి దుష్ట చేతుల్లోకి వెళ్లకుండా, చెడ్డవాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఏం చేస్తారంటే ఏదైతే కోర్ రిలవెంట్ పార్ట్ ఉందో అది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఏదైతే ఇర్రెలవెంట్ పార్ట్స్ ఉన్నాయో అవి ప్రైవేట్ సెక్టర్కి ఇస్తారు. ఇప్పుడు దాంతోపాటు ఆపరేటర్స్ లైబిలిటీ కూడా తీసుకొచ్చారు. ఆపరేటర్స్ లైబిలిటీ అంటే ఏంటంటే ఇన్ కేసు ఏదైనా దుర్ఘటన జరిగిందనుకోండి, ఆపరేటర్ ఎంతవరకు లైబుల్. ఉదాహరణకి 3600 మెగావాట్స్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న పవర్ ప్లాంట్ ఉంటే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాదాపు 3000 కోట్ల వరకు లైబిలిటీ ఇచ్చారు, ఆపరేటర్ లైబిలిటీ. అదేవిధంగా 1500 నుంచి 3600 మెగావాట్స్ వరకు ఉన్న ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి 1500 crores వరకు లైబిలిటీ ఇచ్చారు. దాంతోపాటు 150 మెగావాట్స్ కన్నా చిన్నగా ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఆపరేటర్స్ లైబిలిటీ 100 crores ఇచ్చారనమాట.